అవును, నెలకు మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు పడతాయల్లా అన్నట్టు ఎలక్షన్ల ముందు ఈ కాంగ్రెస్ పార్టీలు ఇంటింటికి 500కే సిలిండర్ ఇస్తామన్నారు కదా. ఆ స్కీమ్ ఏడుదాకొచ్చిందో ఏమోపో. అవుగాని ఇప్పుడు సిలిండర్ ముచ్చట ఎందుకు యాదికొచ్చిందంటారా? ఎందుకో చూడుర్రి మీరే. గీ అన్న ఆకుల సత్తన్న వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఉంటాడు. మొన్న గ్యాస్ బుక్ చేసిండు. గ్యాస్ వచ్చింది, మొద్దు స్టవ్కు పెట్టిండు. కానీ పొయ్యి ముట్టిస్తుంటే ఇక అచ్చులేదు ఆ గచ్చులేదు. కొత్త గ్యాస్ మొద్దు చూస్తేనేమో మంచిగా వజనే ఉన్నది. మరి పొయ్యి ఎందుకు వెలుగుతలేదబ్బా అని జరసేపు పరిశాన్ అయిపోయిండు. వాళ్ళ వెనకసిరి ఒక పుల్లతోని ఇగో ఆ పిన్నును ఒత్తిండు. అప్పుడు ఏమైందంటే అగో అన్న చేసి చూపిస్తాడు, చూడుర్రి మీరు. చూస్తుర్రా, నల్లొచ్చినట్టే నీళ్ళు వస్తున్నాయి కదా గ్యాస్ మొదలకి వెళ్ళి. అగో అంటే మైసూరు బోండాలా ఎట్లనైతే మైసూరు ఉండదో ఈ గ్యాస్ మొద్దులా గ్యాస్ లేదన్నట్టు. అంటే నీళ్లు రింపి ఈయనకంట కట్టిర్రట. అంతేనానే సతానా? సంఘం మండలం నుంచి ఇండియన్ గ్యాస్ అనేది ఒక ముద్దు తీసుకున్నాం. అలా గ్యాస్ బదులు మొత్తం వాటర్ వచ్చింది. స్టవ్ అంటే ఇద్దామని చూస్తే గ్యాస్ రావట్లేదు. ఇది ఇందని చూసి ఊపి చూస్తే మొత్తం వాటరే ఉంది, అలా గ్యాస్ లేదు అసలే. మరి ఇది ఎవరి తప్పిదం వల్ల జరిగిందో కస్టమర్లను ఇబ్బంది పెట్టుడు చాలా దారుణమైన పరిస్థితి. ఆగానాట ఓసిని అసలు నేను ఈ గ్యాస్ వాళ్ళకి ఎట్లా కనబడుతున్నా కావచ్చు, కనీసం ఒక మాదిరిగా కూడా కనబడతలేనా? మరి అద్మానంగా నీళ్లు రింపిర్రు అని బాధపడుతుండల్లా. మొత్తానికి గ్యాస్ మొద్దుల నీళ్లు రింపి ఈ తీర్ల అంటగట్టిన గ్యాస్ వాళ్లకు జోహార్లు చెప్తున్నారు వర్ధన్నపేట జనాలు.